కంగ్రాచులేషన్స్ ప్రియా. ఆరంభోత్సవ సమయేన సమస్త దోష పరిహార నివారణో అస్తు సంకల్ప సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. మారుత దివ్యలేగం విజేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాటాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి. కంగ్రాచులేషన్స్ ప్రియా. సో న్యూ కార్లో ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకేముంది, మన కార్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పీపీఎఫ్కి వెళ్తున్నాం. ఓన్ డ్రైవింగ్లో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే పీపీఎఫ్ ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పావు. మ్యాప్ పెట్టావు, మ్యాప్ చూసుకుంటూ డ్రైవ్ చేసుకోవడం నేర్చుకో అని చెప్పావు. బట్ ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఈ కార్ కొనక ముందు సఫారీ నీకెంతో ఇష్టం, ఆ కార్ ని కూడా నాకు ఇచ్చేసి డ్రైవ్ చెయ్యి అది ఇది అని చెప్పావు. సో
అది చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చాలా మంది పెద్ద ధైర్యం చేయరు, ఇంకా అప్పుడే మనం కార్ ఇచ్చేయాలి అది ఇది అని. కార్ కేర్ గురించి చాలా విన్నాము. అంటే చాలా మంది ఇక్కడ చేయించుకున్న వాళ్ళు కూడా చెప్పారు మంచి సెరామిక్ కోటింగ్స్ కానీ పీపీఎఫ్ కానీ అన్నీ చాలా బాగా చేస్తారని. సో ఫస్ట్ టైం నేను ఒక కార్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని మీకు అప్పచెప్తున్నాను. సో యాక్చువల్గా కార్ రివీలింగ్ కూడా మనం ఎక్కడి నుంచే చేస్తున్నాం. ఇప్పటి వరకు కార్ తీసుకున్నది ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఒక ఈవెన్ వన్ ఫోటో కూడా స్టోరీ కూడా అసలు పెట్టలేదు అనమాట. బయటికి తీసుకురావడానికి కొంచెం భయం వేస్తుంది నాకు, అంటే నేను ట్రై చేస్తున్నాను. సో అందుకే ముందుగానే దానికి మంచి ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. సో మన దగ్గర ఎలాంటివి ఉన్నాయి? 50 గ్లాస్ ఉంది, 100 గ్లాస్ ఉంది. ఓకే, 5 years వారంటీ, 7 years వారంటీ. ఓకే, మీరు 5 years వెళ్ళండి బెటర్. 5 years. సో మన స్కోడాకైతే మీరు 5 years కి సజెస్ట్ చేస్తారు. 5 years యాక్చువల్ లాంగ్ టైం 7 years వరకు వస్తుంది, అందుకే నేను 5 years వెళ్ళమని చెప్పాను. ఓకే. సో గ్లాస్ 50 or 100? 50 గ్లాస్ మేడం. 50. 100కి 50 పెద్ద డిఫరెంట్ ఉంటుంది, 50 మ్యాక్సిమం డిఫరెంట్. అంటే మేము వచ్చాము అని నాకు మాత్రం ఎలా చెప్తున్నారా? నార్మల్ బయట లేదు మేడం, మా వెహికల్కి ఎవరికైనా 50 గ్లాస్ వెళ్ళమని చెప్తాను. మీరు 60-70 lakhs వెళ్ళారంటే నేను 100 గ్లాస్కి వెళ్ళమని చెప్తాను. సో యాక్చువల్గా 50 గ్లాస్ అనేది సరిపోతుంది. 50 గ్లాస్ అనేది సరిపోతుంది. అంటే అందరిలో ఓన్లీ బిజినెస్ చేయమండి, పర్ఫెక్ట్గా మనం అడ్వైస్ చేయాలి. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. సో కంగ్రాచులేషన్స్ ప్రియా అని ఫస్ట్ కార్ 3M కార్ కేర్ స్టూడియోలోకి తీసుకొచ్చి దాన్ని పీపీఎఫ్ ప్రొటెక్షన్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, షూర్, 100% ఇస్తామండి. ఒకసారి సో ఇప్పుడు విష్ణు తీసుకున్న కార్ బిఫోర్ పీపీఎఫ్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. పీపీఎఫ్ అవ్వకముందు ఎలా ఉంది, అయిన తర్వాత అంటే 2 days తర్వాత మనం వచ్చి చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు కార్ రివీల్ చేస్తున్నాను, రండి. ఇదే అనమాట మన బ్యూటిఫుల్ స్కోడా స్లావియా మాంటీ కార్లో. కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఒక స్కోడా కార్ కొనాలి అనుకునేవారంట. సో కానీ మేము ఎప్పుడు కూడా 7-seater అలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళం ఫ్యామిలీ కాబట్టి. సో ఇంకొక సెకండ్ వెహికల్ అని అన్నప్పుడు ఫస్ట్ చెప్పారు స్కోడా కావాలి అని. వెరీ నైస్ వెహికల్ అండి, సో బ్యూటిఫుల్ కలర్. కలర్ కూడా అండ్ ఇది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆపేస్తున్నారంట స్కోడా వాళ్ళు. సో ఇదే మన స్టూడియో, 3M కార్ కేర్ స్టూడియో. సో ఇది వచ్చి తెల్లాపూర్లో ఉంది అండ్ నవోదయ ఆపోజిట్లో, నవోదయ విద్యాలయ ఆపోజిట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇదండి బిఫోర్ పీపీఎఫ్ కార్. ఆఫ్టర్ పీపీఎఫ్ ఇంకొంచెం షైన్ వస్తుంది అండ్ ధైర్యంగా నేను విష్ణు కార్ ఇచ్చేయచ్చు. నిజంగా ఇప్పటి వరకు సిద్ధు అయితే నాకు ఒక్కదానికి ఇవ్వట్లేదు అనమాట. కారు పక్క నుండి వెళ్ళదు, ఇటు వెళ్ళదు, ఇది గీసుకుంటుంది, అది గీసుకుంటుంది. ఒకటి గీసుకున్నా సరే మనం ఏం చేయించలేము ఎలా ఎలా అనుకుంటూ. సో చాలా స్ట్రెస్తో డ్రైవ్ చేస్తున్నాను నేను. సో పీపీఎఫ్ అయిపోయిన తర్వాత ధైర్యంగా తిరగచ్చు అండ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా పీపీఎఫ్ ఏంటంటే మనకి సెల్ఫ్ ఫీల్ అవుతూ ఉంటుంది, సెల్ఫ్ ఫీల్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న లైన్స్ తగ్గుతూ ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఫెయిల్ అయిపోతాం. సో చిన్న బ్యాక్ టు బ్యాక్ బంపర్ తగిలినా కూడా మనం 30% వాల్యూ పోతుంది. ఒకవేళ పీపీఎఫ్ లేకపోయింటే చిన్న డెంట్ పెయింట్ అయిందంటే 30% రీసేల్ వాల్యూ పోతుంది. అదే దీనిపైన అంటే ఒక 3,000 to 4,000 ఖర్చు అవుతుంది. బట్ రీప్లేస్ చేసి మళ్ళీ వేరే పీస్ వేసుకోవచ్చు, వేరే షీట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఒక లామినేషన్ లాన్ అనమాట. ఎగ్జాక్ట్ టెంపర్ గ్లాస్ మొబైల్కి ఎలా ఉంటుందో, మొబైల్కి టెంపర్డ్ గ్లాస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రతి కార్కి కూడా మనం అలాగా పీపీఎఫ్ ఇవన్నీ చేయించుకోవడం వల్ల మన కార్ చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. ఇది మీరు 5 to 6 years తర్వాత వెహికల్ సాల్వ్ అవుట్ చేసినప్పుడు మంచి ప్రైస్ కూడా రిటర్న్ వస్తుందండి. బీటీ మీటర్ వస్తుంది, సేల్కి వెళ్ళినప్పుడు పెట్టి చెక్ చేస్తారు. సో మీకు ఒరిజినల్ కలర్ అలానే ఉంటుంది. సో ఇంకొక విషయం, 3M కార్ కేర్ స్టూడియో అనేది చాలా మంది ఇక్కడ చేయించుకుంటూ ఉన్నారు. రీసెంట్ గా రవికిరణ్ అన్న వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకున్నారు. అండ్ దీని చూసిన తర్వాత సిద్ధు ఇది ఎక్కడ చేయించారు నేను వెళ్తాను అని పర్టికులర్ గా ఈ ప్లేస్ కి రావడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కార్ మనం ఇక్కడ పెట్టి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా, సో దీనికి పీపీఎఫ్ చేసేటప్పుడు మేము ఉండం దగ్గర.
బట్ So, పీపీఎఫ్ complete గా వీళ్ళు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంతగా చేస్తారో అనేది జాగ్రత్తగా కూడా మీరు చేస్తున్నారు అనేది కూడా వీడియో తీస్తారు. అండ్ ఆ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను నేను. బేబీ షాంపూ ఆయిల్ కలిసి ఉంటాయి దాంట్లో, ఎందుకంటే చిన్న చిన్న డర్ట్ పార్టికల్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అన్నమాట. దీని తర్వాత మళ్ళీ ఐపీఎస్సి అప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తాడు పీపీఎఫ్ మన. ఇది ఎయిర్లైన్ స్క్రాచెస్ 4 months తీయడానికి మిషన్ అండి ఇది. సో దీనివల్ల చిన్న చిన్న ఎయిర్లైన్ స్క్రాచెస్ అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో దానికోసం ఈ మిషన్ వాడతాం. దీని తర్వాత పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సత్యాన్న ఇది ఎంత పీపీఎఫ్ థిక్నెస్ ఎంత ఉంటుంది? 200 microns యాక్చువల్లీ. వెహికల్ పైన ఇన్స్టాల్ అయ్యేది 190 microns బ్రో. హైడ్రోఫోబిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆటో హీల్ షెల్ఫ్ హీల్ కూడా ఉంటుంది. సో అది 190 microns యాడ్ అవుతుంది. సో మనకి ఏమంటారు ఎల్లోయిష్ రావటం కానీ అది ఏమి ఉండదు ఇంకా. అదేం ఎలాంటి ప్రాబ్లమ్, ఎనీ ఫీల్ ఆఫ్ ఎనీ బబుల్ ఏదైనా డిస్కలరేషన్ ఉంది అంటే పీస్ టు పీస్ రీప్లేస్ మా రెస్పాన్సిబిలిటీ. స్టార్ట్ అయ్యాం. 3 days ఇచ్చేసావు కారు. సో ఇప్పుడు నీ న్యూ కార్ ఇంకా ఎలా రెడీ అవుతుంది అనేది అక్కడికి వెళ్ళి చూసి డెలివరీ తీసుకుందాం. మళ్ళీ ఒకటే కార్ 2 సార్లు డెలివరీ తీసుకుంటున్నాం. ఇట్స్ వెరీ నైస్. అండ్ మీకు మొన్నటి వరకు మ్యాగ్నాక్కను భయపెట్టి ఇవన్నీ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉండి మొత్తం అంతా కర్త కర్మ క్రియ అంటారు కదా, వాడు ఎవడో కాదు వీడే. సో మన బ్యూటిఫుల్ వీడియోస్ అన్నిటి వెనకాల ఉన్న ఒక మై షాడో, మంచి మెజిషియన్ అలాడే అనమాట. సత్యనా యాక్చువల్లీ ఇప్పుడు నేను చూసినప్పుడు కారు చాలా బాగుంది. షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు బేసిక్గా నా ప్రీవియస్ కార్ కూడా కొంచెం దాని లైట్ స్క్రాచెస్ లాగా అని అనిపించాయి నాకు. ఎయిర్లైన్ స్క్రాచెస్ ఆల్మోస్ట్ ఉంటాయి. డెఫినెట్లీ వస్తాయి. షోరూమ్ నుంచి తీసుకున్నా కూడా మీకు అలా వస్తాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అక్కడ. అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. సమ్ బడి వేరే క్లీన్ చేస్తూ ఉంటారు. స్మాల్ స్క్రాచెస్ పడతాయి. సో ఇప్పుడు అదంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే దీని మీద ఏదైనా జస్ట్ ఇలా కొంచెం గీత పడి నాకు ప్రాణం ఏదోలాగా అయిపోతుంది. ఇది సెల్ఫీ ఇది మన స్క్రాచెస్ పడినా రిమూవ్ అయిపోతాయి. స్క్రాచెస్ పడినా ఇంకా రిమూవ్ జస్ట్ ఇలా తెచ్చుకుంటే రిమూవ్ అయిపోతుంది. సెల్ఫీ అవుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పీపీఎఫ్ అనేది
పీపీఎఫ్ మీద స్క్రాచెస్ పడితే మళ్ళీ అది వేరేగా కనిపిస్తుంది, మొత్తం దాన్ని తీసి ఇంకొకటి మార్చాలని అని అనుకుంటారు. ఇదంతా ఒక మిత్. యాక్చువల్లీ ఏంటంటే సెల్ఫ్ హీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మేము చేయించుకున్న పీపీఎఫ్ ఏ కంపెనీ సార్ ఇది? ఓన్లీ 3M కార్, 3M కార్, ఓన్లీ 3M కార్. 3M యా, బ్రాండ్ కూడా 3M అనమాట. సో 5 years మేము చేయించాము. అండ్ ఇది సెల్ఫ్ హీల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది మనకి. సో మేము ఎప్పుడు మళ్ళీ మాకు ఎవ్రీ 6 monthsకి మేము తీసుకొచ్చి మళ్ళీ మెయింటెనెన్స్కి ఇవ్వచ్చు కారు. అప్పుడు మళ్ళీ నాకు అది మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎలా ఉందో అలానే చేసిస్తారు. సో ఎవ్రీ పర్టికులర్గా ప్రతిదీ మీరే కేర్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్. దట్స్ వై 3M కార్ కేర్ స్టూడియోలో మేము అన్ని కార్ తీసుకొచ్చి కొన్న 4 days కూడా మాకు షూస్ గ్యాప్ వల్ల గ్యాప్ దొరకక లేట్ చేసాం. లేదు వీళ్ళ రివ్యూస్ చూసి అందుకనే ఇంక వెంటనే ఇక్కడికే తీసుకొచ్చాను అనమాట. పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే నాకు షోరూమ్ నుంచి వచ్చిన వెంటనే కన్నా నాకు ఇక్కడ చాలా 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 బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఇలా వినే కావాలి. నాకు తెలిసిన లైట్ డల్ అయింది అంటే బయట స్మోక్ చాలా పట్టేస్తూ ఉంటుంది. అట్లాంటివన్నీ మేమే రివ్యూస్ అండ్ మన దగ్గర ఏంటంటే నాకు ఫస్ట్ నాకు ప్రామిస్ చేసింది ఏంటంటే 3M కార్ కేర్ స్టూడియోలో మీరు పీపీఎఫ్ ఎక్కడైనా చేయించుకుంటారు, బట్ ఏంటంటే పీపీఎఫ్లో ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ మా దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీకు 5 years వారంటీలో మేము చేసేది ఏంటంటే పీపీఎఫ్లో ఎలాంటి ఇది వచ్చినా సరే, అంటే లైక్ మీకు డల్ అవ్వడం లేదంటే కొన్ని ఎల్లో ఇష్యూ అవుతూ ఉంటాయి కదా, అలాంటిది మాత్రం మా దగ్గర ఎలాంటి సిచ్యువేషన్లోనే అలా జరగదు. అలా ఉన్నా సరే 6 monthsకి మా దగ్గరకు వచ్చే టైంలో మేము మళ్ళీ మొత్తం నీట్గా చేసి ఇచ్చేస్తామని చెప్తున్నారు సత్య గారు. అండ్ సార్ ఇది స్కోడా స్లావియా మాంటీ కార్లో ఎడిషన్, $10 lakh ఎడిషన్ కదా. మనకి ఈ కార్లో ఎక్కడెక్కడ పీపీఎఫ్ వచ్చింది ఒకసారి చెప్పరా? సో అంటే ఎక్కడ కలర్ సో ఎంటైర్ మొత్తం వచ్చింది, బంపర్ టు బంపర్ అంటారు కదా. సో బంపర్ దగ్గర నుంచి బానెట్ అండ్ సన్ రూఫ్ బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉందో మనకి బ్లాక్ ఫినిషింగ్ ఉంది కదా, ఈ బ్లాక్ ఫినిషింగ్ దగ్గర నుంచి అండ్ ఇది కూడా మీకు మన ఏమంటారు మిర్రర్స్ దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది నాకైతే. సో వెరీ నైస్ వర్క్ అండి. 3M కార్ కేర్ స్టూడియోలో నేను అనుకున్న దానికన్నా చాలా బెస్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ. సో నేనైతే 100% ప్రతి ఒక్కరికి నేను ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే 3M కార్ కేర్ స్టూడియోకి తీసుకురండి. బెస్ట్ సర్వీస్ ఇచ్చారు, నాకు ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. సో ఈ రోజు నాకు ఈ వెహికల్ డెలివరీ చేశారు కాబట్టి నేను ఒక 6 daysలో మళ్ళీ మెయింటెనెన్స్ కోసం మళ్ళీ తీసుకుని రావాలి. అప్పుడు ఇంకా ఏమైనా చిన్న హీల్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ ఇప్పుడే డెలివరీ తీసుకుంటున్నాను కాబట్టి. సో సత్య అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సర్వీస్ నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్యూచర్లో నేను ఏ వెహికల్ తీసుకున్నా సరే నేను ఇక్కడికే తీసుకురావాలని అంత బాగా నచ్చింది నాకు ఇక్కడ వరకు. ఫ్యూచర్లో ఏ వెహికల్ అంటే ఇంకా నాకు అవును. అండ్ నా BMW బైక్ కూడా ఉందన్న, BMW 310 తీసుకున్నాను. ఆ 310 RS స్పోర్ట్స్ వెహికల్, అది కూడా నేను ఇక్కడే తీసుకోవాలి. దానికి ఆల్మోస్ట్ నేను తీసుకుని 8 to 9 months అయిపోతుంది. బట్ ఇప్పటివరకు అంటే నేను తీయడమే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 400 kilometers తిరిగాను ఉంటానేమో అంతే. ఓకే. సో దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను నీట్గా సెరామిక్ పీపీఎఫ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అండ్ మీరు కూడా మర్చిపోవద్దు, కార్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఫ్యామిలీస్ అందరికీ. అండ్ డ్రైవ్ కూడా చాలా నీట్గా చేసుకోవడం. అండ్ మనం ఎలా వెళ్తున్నా సరే ఎదుటి వాళ్ళు ఎలా వచ్చేది అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మన కోసం మన ఇంట్లో మన కుటుంబం ఎదురు చూస్తూనే ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి డ్రైవ్ స్లోలీ అండ్ నీట్లీ.